బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాకు ప్రకటించిన బీజేపీ అధిష్టానం అంటే చూస్తున్నాం. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంలో అభ్యర్థుల పిటిషన్ కొట్టివేసిన అత్యున్నత ధర్మస్థానం. సర్కార్కు సుప్రీం నోటీసులు, న్యాయవాది హత్య కేసు విచారణ అన్ని ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో గ్రూప్ 1 నియామకాలకు మొత్తానికైతే లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే మరి సీఎం రేవంత్ రెడ్డి తను అనుకున్నటువంటి ఏదైతే అనుకున్నాడో అది మొత్తానికైతే నెరవేర్చుకున్నట్టయితే ఆయన పంత నెరవేర్చుకున్నట్టయితే అర్థమవుతుంది. సో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. దివ్యాంగుల రిజర్వేషన్ సంబంధించి 2022లో జారీ చేసినటువంటి జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చింది. ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్రూప్ 1 నియామకాలపై న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోయాయి. టీజీపీఎస్సీ ద్వారా 563 గ్రూప్ 1 పోస్టులకు 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వగా జూన్లో ప్రిలిమినరీ, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. 2025 మార్చి 10న ఫలితాలు ప్రకటించగా మార్చి 30న జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ను పరిశీలించనున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై 1:2 నిష్పత్తిలో ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో వాళ్లకు లైన్ క్లియర్ అని తెలుస్తోంది. అతి త్వరలోనే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి మరి జాబ్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక్క గ్రూప్ 1 కూడా వేయలేదు. ఇక్కడ నిరుద్యోగ యువతను మొత్తం కూడా మోసం చేసిండు. ఇప్పుడున్నట్టు ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి అనుకుంటే చాలా రకాల పోస్టులు వేస్తూ ఉన్నారు. సో అది తేడా గమనించండి. నిరుద్యోగ యువత కొంచెం గమనించండి. మళ్ళీ ఒక గ్రూప్ 1 కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కూడా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్, ఈ బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణ కావచ్చు, వీటన్నిటితోటి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్లు త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.